హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి క్రష్ కూర్చొని మోడల్ చూపిస్తానండి. శారీ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ షేడ్, వైన్ టైప్లో ఉంది, వైన్ కలర్ టైప్లో. ఓకేనా. అంచు వచ్చేసి దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ కలర్లో ఉంది. ఓకేనా. దీనికి వచ్చేసి బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ అండ్ స్మాల్ గోల్డ్ బీడ్స్ అనమాట. ఈ రెండు యూస్ చేస్తున్నాను. అండ్ థ్రెడ్స్ వచ్చేసి ఈ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ తీసుకుందాం. థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లాక్, ఇప్పట్లాగా లాక్ వేసుకోవాలి. ఇంకొక లాక్. దీనికి వచ్చేసి ఫస్ట్ 5 చైన్స్, 5 చైన్స్ వచ్చేసి కరెక్ట్గా ఎంత చూసుకొని అటాచ్ చేసుకోవాలి శారీకి. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 చైన్స్ కరెక్ట్గా ఎంత చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రిస్టల్ బీడ్ అటాచ్ చేయాలి. బీడ్ లాక్, తర్వాత శారీ లాక్. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ బీడ్స్ అని చెప్పాను కదా, అవి అటాచ్ చేసుకోవాలి. బీడ్ అటాచ్ చేసుకుని ఫస్ట్ బీడ్ లాక్ చేసిన తర్వాత ఇలా శారీని ఇలా టర్న్ చేసుకోవాలి, ఉల్టా అన్నమాట. ఇట్లా టర్న్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ బీడ్ అటాచ్ చేసుకోవాలి. స్మాల్ బీడ్ అటాచ్ చేసుకుని మళ్ళీ బీడ్ లాక్, మళ్ళీ ఇంకొక బీడ్, మళ్ళీ ఇంకొక బీడ్, మళ్ళీ ఇంకొక బీడ్. 5 బీడ్స్ అనమాట మొత్తం. అటాచ్ చేసుకుని ఇది వచ్చేసి ఇక్కడ సింగిల్ క్రోషా అటాచ్ చేసాం కదా, మనం లాక్ చేసాం కదా, అక్కడ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి 2 చైన్స్ వేసి ఇక్కడ మనం 6 చైన్స్ కాకుండా 6 చైన్స్ ప్లస్ శారీ మొత్తానికి కలిపి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ శారీని ఇట్లా మళ్ళీ టర్న్ చేసుకోవాలి కరెక్ట్గా. అటాచ్ చేసుకుని ఓవరాల్గా చేసి ఇప్పుడు వచ్చేసి ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఈ బీడ్ లాక్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్లోకి డబుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్, మళ్ళీ డబుల్ క్రోషా సేమ్ దాంట్లోకి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ 2 చైన్స్ వేసాం కాబట్టి ఇక్కడ 2 డబుల్ అంటే 3 వేసినట్టు లెక్క వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ దీంట్లోకి పక్క దాంట్లోకి మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, మళ్ళీ దీంట్లోకి 3, దీంట్లోకి 3 ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓవరాల్గా వేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి లాస్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషాలు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి థర్డ్ వన్ ఇక్కడ బీడ్ లాక్ వేసాం కదా మనము, దీంట్లోకి వేసుకోవాలి. కరెక్ట్గా లెంత్ చూసుకుని ఇప్పుడు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఆర్చ్ అన్నట్టు, ఫస్ట్ లైన్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అటాచ్ చేసేసుకుని 1 3 చైన్స్, మళ్ళీ 5 చైన్స్, 2 3 4 5 చైన్స్, మళ్ళీ 6 చైన్స్, 2 3 4 5 6
చైన్స్ లాక్ వేసి మళ్ళీ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి. క్రిస్టల్ బీడ్ క్లాక్, శారీ క్లాక్. ఇట్లా మళ్ళీ 5 బీడ్స్ తీసుకుని ఓవరాల్గా మళ్ళీ ఇలా ఆర్చ్ మొత్తం చేయాలన్నమాట. ఇలా ఓవరాల్గా మొత్తం ఫస్ట్ లైన్ అంతా చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ ఫస్ట్ లైన్ అంతా అనమాట. ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఇట్లా వస్తే ఏమవుదు, మనం సెకండ్ స్టెప్ వేసరికి అది కరెక్ట్గా అయిపోద్ది అనమాట. ఫస్ట్ స్టెప్ అంతా ఇట్లా ఉంటుంది కొంచెం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మొత్తం ఓవరాల్ లుక్ అంతా మారిపోద్ది. చూపిస్తాను మీకు సెకండ్ స్టెప్. ఇది వచ్చేసి వేరే కలర్ తీసుకుంటున్నాను, కాంట్రాస్ట్ కదా, ఈ కలర్ మ్యాచ్ అయ్యేట్టుగా 6 స్టాండ్స్. ఇది కూడా ఇది వచ్చేసి ఫస్ట్ వేసినట్టు శారీ క్లాక్, తీసుకో. ఇక్కడ 5 చైన్స్, 2 3 5 చైన్స్ వేసి ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ట్యాజులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఇది వదిలేసి ఇక్కడ అన్నమాట. కరెక్ట్గా కనిపిస్తుందా? ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయాలి. ఓకేనా? డబుల్ క్రోషా వేసి 2 చైన్స్ పికాట్. 2 చైన్స్ చాలు, 3 చైన్స్ వద్దు. ఓకేనా? తర్వాత మళ్ళీ నెక్స్ట్ డబుల్ క్రోషాలోకి డబుల్ క్రోషా, 2 చైన్స్ పికాట్. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇలాగే వీటన్నిటిలో వేసుకుంటాను. ఓవరాల్గా వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఓవరాల్ చూసారు, ఇదంతా వేసినట్టు ఇక్కడ వదిలేసినట్టు ఇక్కడ కూడా 2 వదిలేసి ఇక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని 5 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఓవర్లాప్ చేసుకుని ఇలాగే ఇక్కడ వదిలేసినట్టు ఇక్కడ కూడా ఇలా వదిలేసి ఇక్కడ వేసుకోవాలి డబుల్ క్రోషా అనేది. సేమ్ ఫస్ట్లానే అన్నమాట. ఇక్కడ 2 చైన్స్, సేమ్ మళ్ళీ ఇదంతా ఇలా ఆర్చ్లా వేసుకోవాలి. ఇది చూడండి ఎంత అందంగా ఉందో, ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ టైల్స్ వస్తాయి. ఇలా ఓవరాల్గా చేసి మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ చూసారా? సెకండ్ స్టెప్ వేసరికి అసలు లుక్కే మారిపోయింది. ఇది బ్రైడల్ డిజైను, చాలా బాగుంటుంది. చేసుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.